శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశిలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో బృహస్పతి ఉన్నాడు, తృతీయంలో శుక్రుడు ప్లస్ రవి అంటే శుక్రుడు మోడియంలో ఉన్నారు, చతుర్థంలో బుధుడు, అలాగే షష్ఠ స్థానంలో కేతువు, లాభస్థానంలో శనీశ్వరుడు, వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. సో మేషరాశి వారికి కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కాన్ఫిడెంట్గా సెల్ఫ్ మేడ్ గా స్వతంత్ర భావాలతో ఈ యొక్క 15 రోజులు అంటే ఇంకొక 15 రోజులు ఆయన ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఆ ఉన్నంతకాలంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లోనూ ఒక విధంగా సక్సెస్ఫుల్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక 20-25% హైప్స్ కనబడే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా కొంత ఖర్చుకు అవుతుంది, లాభాలు కనబడతాయి. ఖర్చు ఏదైతే అవుతుందో అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద అవుతుంది. లాభాలు చూసుకుంటే లాభం ఒక కనబడుతుంది. లాభాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీరు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే శుభకార్యాలకి శుభమైన వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యం చేయడానికి ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా శుభకార్యానికి సంబంధించి అంటే వివాహము ఉపనయన సంస్కారాలు ఒక్కటే శుభకార్యాలు కావు, రకరకాల కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ కొత్త అగ్రిమెంట్స్ రాసుకోవడం ఇవన్నీ కూడా శుభమైన స్థితిగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫ్లాట్స్ అనుకోండి, ఇవన్నిటికీ అనుకూలమైన వాతావరణం కనబడుతుందని చెప్పచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే ఉద్యోగరీత్యా అనుకునే వాళ్ళు కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రయత్నం లోపల చేయండి, డెఫినెట్గా ఆ సక్సెస్ అనేది కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాల్లో కూడా లాభదాయకంగా ఉంటుంది. అలాగే దూర బంధువుల దగ్గర కూడా శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది. ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అదేవిధంగా ఐరన్ కోర్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ ఇంట్లోనే కేతు యొక్క ప్రభావం కొంత కనబడుతుంది తప్ప అంతకంటే వేరే అనారోగ్య పరిస్థితి కనబడదు. మీ కోపమే శత్రువు కాబట్టి కుజుడకున్నంతకాలం మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. షార్ట్ టెంపర్గా ఏమైనా నిర్ణయాలు కానీ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అది మిస్ఫైర్ చేసి మీ లాభాన్ని మిస్ఫైర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయొచ్చు. అలాగే మీరు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, అభిషేకం చేసుకోండి. అలాగే ఆ స్వామివారికి సంబంధించిన దేవాలయంకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇలా రకరకాల స్వామివారి సుబ్రహ్మణ్య స్వామికి ఏం చేయగలుగుతామో మనం ఆ రకాలు చేసుకోవడం వల్ల ఈ వేడి కోపము అని తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు చేసే రియల్ ఎస్టేట్ వర్క్లో కూడా సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం దురుకుతనంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళైతే రైతాంగానికైతే అద్భుతంగా ఈ 15 రోజులు పంట చక్కగా పండడము లాభదాయకంగా ఉండే అవకాశం కనబడుతుంది. మంత్రం దగ్గర పోయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.